పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవన శైలి వెరసి ప్రపంచంలో స్వచ్ఛమైనటువంటి జీవవాయువు అనేది తక్కువైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా పట్టణీకరణ పెరగడంతో కూడా చెట్లు తగ్గిపోవడం కావచ్చు, దీంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది తక్కువైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మారుతున్న జీవన శైలితో కూడా అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రాణవాయువు తక్కువ కావడమే అనేక జబ్బులకు కూడా కారణం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఆర్ఓఎస్ ఫిట్నెస్ సెంటర్ వారు హెచ్బిఓటి అంటే హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీని ప్రారంభించడం జరిగింది. అంటే మనం చూస్తూ ఉన్నాం, అవతార్ సినిమాలో ప్రత్యేకంగా ఒక మిషన్ కనపడతా ఉంటుంది ఆక్సిజన్కి సంబంధించి. మరో ప్రపంచానికి హీరో వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక ఆక్సిజన్ మిషన్ అనేది కనపడుతుంది. సేమ్ అలాంటి మిషనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అనేక లాభాలు ఉంటాయి అనేది కూడా మనకు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ఖలీల్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ మిషన్కి సంబంధించి ప్రత్యేకంగా వారు ఎలాంటి సమాచారం ఇస్తారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మారుతున్న జీవన శైలి ప్రజల్లో అనేక రోగాలకు దారితీస్తూ ఉంది. ఫిట్నెస్ అనేది కూడా చాలా తక్కువగా నమోదవుతున్న పరిస్థితి కూడా. మెజారిటీ ఆఫ్ అంటే ఆక్సిజన్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్స్ ఈ తగ్గడం వల్ల, కొంచెం పెరగడం వల్ల ఈ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. చెప్పండి, ప్రధానంగా ఈ మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? సో ఇప్పుడు లైక్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలామంది చూస్తున్నారు కదండి. సో ఢిల్లీలో ఎలా ఉంది ఎయిర్ పొల్యూషన్. సో హైదరాబాద్ నెక్స్ట్ మెట్రోపాలిటన్ కాబట్టి ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టువర్డ్స్ దాట్. సో రీచింగ్ లైక్ ఆ ఎయిర్ క్వాలిటీ తగ్గి మాకు అందరికీ తెలుసు ఎలా మనము ప్రాబ్లం అవుతుందో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్ అంటే నార్మల్ దినచర్యలు కూడా ఎనర్జీ ఎంత తక్కువ అవుతుందో తెలుసుకుంటున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ ఆక్సిజన్. ఇప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో ఆక్సిజన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ అ సప్లిమెంట్ నౌ డేస్. అది కూడా ఒక సార్ట్ ఆఫ్ సప్లిమెంట్. అది ఉంటేనే మన నార్మల్ యాక్టివిటీస్ మనము చేసుకోగలము. సో ప్రతి సెల్కి కావాల్సింది ఆక్సిజనే. ఆ సెల్కి ఆక్సిజన్ అందుతేనే ఆ సెల్ ఫంక్షన్ అవుద్ది. ఇప్పుడు మైటోకాండ్రియా కాన్సెప్ట్ అందరూ తెలుసు. సెల్లో సంథింగ్ కాల్డ్ మైటోకాండ్రియా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో దాంట్లో ఏటీపీ అని ప్రొడ్యూస్ అవుద్దండి, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దట్ ఈస్ ద ఎనర్జీ విచ్ అ సెల్ ప్రొడ్యూసెస్. సార్, బాడీలో రక్త ప్రసరణ సరిగ్గా జరగాలంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రక్త ప్రసరణ అనేది తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? రక్త ప్రసరణ తగ్గడం కన్నా ఉన్న బ్లడ్ శాంపుల్లో ఆక్సిజన్ కంటెంట్ లేదా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అది చూసుకోవాలండి. నార్మల్ మెడికల్ కండిషన్స్ ఉన్న వల్ల కూడా తగ్గడం తగ్గితే కూడా అవకాశం అలానే ఉంటుంది. సో అందుకే ఎలాంటి మనకి ప్యూర్ ఆక్సిజన్ దొరకగలదో తీసుకుంటే అంత మంచిది మనకి. సార్, దీంతో పాటుగా ఏ రోగాల వారు పెద్ద ఎత్తున ఈ మిషన్ కోసమని వస్తూ ఉన్నారు? ఎక్కువగా ఏ జబ్బులతో బాధపడేవారు ఈ మిషన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే? సో హెచ్బాట్ థెరపీకి ఏంటంటే 2 రీజన్స్ లైక్ 2 కండిషన్స్ ఉన్నాయండి. క్లినికల్ కండిషన్స్ అంటాము, నాన్ క్లినికల్ కండిషన్స్ అంటాము. అంటే నాన్ క్లినికల్ కండిషన్స్ అంటే మీరు నేను అందరం. సో నార్మల్ పర్సన్, సో కాల్డ్ నార్మల్ పర్సన్ అంటే ఏ ప్రాబ్లం లేదు అలాంటి వాళ్ళకి ఉన్న లెవెల్ కంటే ఎనర్జీ బూస్ట్, అది ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాము, ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటాము, యాజ్ వెల్ యాజ్ యాంటీ ఇన్ఫెక్షన్ ప్లస్ యాంటీ ఏజింగ్ అంటాము. అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ ట్రెండ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ యాంటీ ఏజింగ్, అంటే ఏజ్ని రివర్స్ చేసుకునే ప్రక్రియ. దాంట్లో దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. అది క్లినికల్ కండిషన్. సో అది నార్మల్ పర్సన్, స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, లేదా నార్మల్ మిడిల్ ఏజ్ పర్సన్ కావచ్చు. ఇప్పుడు క్లినికల్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయండి. లైక్ ఆటిజం అంటాం, చిన్నపిల్లలు చూస్తున్నాము నవడేస్. ఆటిజం అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గడం వల్ల అలాంటి చిల్డ్రన్ కూడా పోస్ట్ సమ్ ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్ కానీ హెచ్బాట్ ఈజ్ రికమెండెడ్. ఎందుకంటే ఆ బ్రెయిన్ ఎంత మనం ఆక్సిజన్ పీల్చుకోగలమో అంత బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుద్ది. సో మన నార్మల్ డెవలప్మెంట్ కూడా అవుద్ది. అది కాకుండా డయాబెటిక్ ఫుట్ అంటాము. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న క్రానిక్ డయాబెటీస్ వాళ్ళలో క్రానిక్ ఊన్స్ అంటాము. అంటే ఆ చిన్న దెబ్బ తాకి కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల సమ్టైమ్స్ అది యాంప్యుటేషన్ చేసి తీసేయాలి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది కాపాడుకోగలిగాము ఆక్సిజన్ వల్ల. ఎందుకంటే దీంట్లో సంథింగ్ కాల్డ్ యాంజియోజెనిసిస్ అంటాము. న్యూ యాంజియోజెనిసిస్, న్యూ వాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఫామ్ అవ్వడము. సో ఏ పార్ట్కి ఆ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల, లేదా బ్లడ్ వెసల్ తగ్గిపోవడం వల్ల ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మీరు చెప్పారు అలాంటి ఇంపార్టెంట్ కొత్త కణాలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడతాయి.
అసలు రక్త కణాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు ఏమి ఉంటాయి అంటారు? డెఫినెట్లీ న్యూట్రిషన్ ఒక పార్ట్ అండి. దాని తర్వాత ఎనీ డిసీజెస్ ఉంటే అదొక పార్ట్. సో అలా మల్టిపుల్ సమ్టైమ్స్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా కావచ్చు. కానీ మన ఇక్కడ రక్త కణాలు మాట్లాడారు, రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్, న్యూ బ్లడ్ వెజల్ ఫార్మేషన్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి? దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అండి, నాట్ అన్ ఇష్యూ. అదే కదా, ఎందుకంటే ఎవ్రీ సెల్, ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి. సో అది ఎల్డిఎల్ లెవెల్ చూస్తాము, హెచ్డి లెవెల్ చూస్తాము. ఈ రెండింటికి ఈ మిషన్ ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అండి. బట్ నార్మల్ మెటబాలిజం బూస్టప్ అవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి దిస్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్. అంతేగాని కొలెస్ట్రాల్ తగ్గించదు. హెచ్బిఓటి ఈ మిషన్కి సంబంధించి ఏ దేశాల్లో ముందస్తుగా ప్రవేశపెట్టారంటారు? దిస్ ఇస్ ఫ్రమ్ 1600s అండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఆర్మీ. ఇప్పుడు ఇనిషియల్ టైమ్స్లో ఏంటంటే డీప్ సీ డైవింగ్ ఉండేది. అంటే ఆర్మీలో పీపుల్ యూస్ టు గో అండర్ వాటర్ డీప్ సీలో టు డూ సమ్ ఆర్మీ లైక్ స్టఫ్. బయటకు వచ్చిన తర్వాత మొత్తం బాడీలో నైట్రోజన్ పెరిగిపోయింది, నైట్రోజన్ లెవెల్స్. దాన్ని డీటాక్స్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి ఈ కంప్రెషన్ చేంబర్ స్టార్ట్ చేశారు. అలా అప్పటి నుంచి 1600s నుంచి డెవలప్ అయ్యి ప్రస్తుతానికి మనకి ప్రెషర్ ఎంత పెట్టాలో తెలుసుకున్నాము, ఎంత ఆక్సిజన్ అవైలబుల్ ఉంటుందో అది తెలుసుకున్నాము. డెఫినెట్లీ ఎవ్రీథింగ్. ప్లస్ దానికంటే ఎఫ్డిఏ మనకు తెలుసు కదా, ఎఫ్డిఏ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్ఏ. సో అదేం చేసిందంటే 14 కండిషన్స్, ఓకే దీనికి పనికి వస్తుందని లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాంతోపాటు అది థింగ్. కానీ కరెంట్ జనరేషన్లో చాలా వాటికి వాడేస్తున్నాం. సో కరెంట్ థింగ్ ఇస్ యాంటీ ఏజింగ్, అదే ఏజ్ని రివర్స్ చేసుకోవడము, యవనత్వానికి యాజ్ వెల్ యాజ్ ఫర్టిలిటీకి కూడా ఇప్పుడు రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి కొన్ని. ఈ హెచ్బిఓటి మిషన్ గురించి మనకు కొంచెం పూర్తి స్థాయిలో వివరిస్తారా? సో హెచ్బాట్ ఈజ్ హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ అండి. దీంట్లో ఏమవుతుందంటే నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లేదా సీ లెవెల్ ప్రెషర్ నుంచి 2-3 టైమ్స్, 2 నుంచి 3 సార్లు ఎక్కువ ప్రెషర్ చేంబర్లో ఉండి 100% ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. దానివల్ల ఏమవుతుందంటే మన నార్మల్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్కి ఉంటుంది. ఎందుకంటే అదే హీమోగ్లోబిన్ ఉంటుంది కదా, సో అది దాంతో కలిసి ప్రతి కణానికి వెళ్తుంది. ఇది అదే కాకుండా నార్మల్ ప్లాజ్మా అంటాం కదా, వాల్యూమ్ ఆఫ్ వాటర్, దాంట్లో కూడా పెనిట్రేట్ అయ్యి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ బాడీలో పెంచేస్తుంది. దానివల్ల ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ ఇంకా ఎక్కువడం వల్ల మన నార్మల్ సెల్స్ ఫంక్షన్ కూడా చాలా చాలా విపరీతంగా పెరిగిపోద్ది. సో అది నార్మల్ సెల్ కానివ్వండి, లేదా డ్యామేజ్ సెల్, లేదా రిపేరింగ్ సెల్ అయిందనుకోండి, దానికి ఆక్సిజన్ అందడం వల్ల ఇంకా బెటర్గా ఫంక్షన్ చేస్తుంటాం. సో దిస్ ఈజ్ హైదరాబాద్ ఆర్ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ హెచ్బాట్ చేంబర్ ఆర్ ఆక్సిజన్ చేంబర్ అండి. దీంట్లో ఏమవుతుందంటే ఇంతకు చెప్పాను కదా, సో మనం ప్రెషర్ మ్యానిపులేట్ చేయొచ్చు అండ్ క్లినికల్ గ్రేడ్ అంటాం, అంటే క్లినికల్ కండిషన్స్ని కూడా మనము ట్రీట్ చేయగలము. క్లినికల్ కండిషన్స్ అంటే ఏమేమి ఉంటాయి సార్? సో క్లినికల్ కండిషన్స్ అని మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టే ఆటిజం, న్యూరలాజికల్ కండిషన్, డయాబెటిక్ ఫుట్, ఒక లైక్స్ వాస్కులర్ కండిషన్, సమ్ క్యాన్సర్స్ అండి, ఆంకాలజీ కేసెస్ కూడా కొంతమంది కీమోథెరపీ తర్వాత, రేడియేషన్ థెరపీ తర్వాత చాలా బాడీ నశించిపోవడం, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ది నీడ్ సెల్ రిపేర్, అలాంటి ఒక కండిషన్. అది కాకుండా నార్మల్ టాక్సిసిటీ అంటాం, అంటే రేడియేషన్ థెరపీ వల్ల దానివల్ల కూడా బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాటికి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బోన్, వరం లాంటిది. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఫర్టిలిటీకి కూడా ఉపయోగపడుతుంది ఈ మిషన్ అని చెప్పని కూడా మాట్లాడారు. ఏ రకంగా ఉపయోగపడుతుంది? కొన్ని రీసెర్చ్ పేపర్స్ రీసెంట్ టైమ్స్లో చదివామండి, పబ్లిష్ అయ్యాయి. దాంట్లో ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని ఉంటుంది కదా ప్రక్రియ, అలాంటి సందర్భాల్లో ఫ్యూ పీపుల్ బిఫోర్ దే గో ఫర్ దాట్, అంటే ఆ ప్రొసీజర్ ముందు, ఆ ట్రీట్మెంట్ ముందు ఏంటంటే కొన్ని ఆక్సిజన్ థెరపీ తీసుకోవడం వల్ల ద ఫర్టిలిటీ రేట్ కొద్దిగా పెరిగి, అంటే ది ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ హ్యాస్ గాన్ అప్. అది రీసెంట్ పబ్లికేషన్స్లో వచ్చింది. నేచురోపతిలో కూడా ఓజోన్ థెరపీ అని విన్నాము. దానికి దీనికి డిఫరెన్స్? ఓజోన్ థెరపీ ఇస్ డిఫరెంట్ అండి. ఓజోన్ థెరపీ అంటే దట్స్ లైక్ హార్మ్ఫుల్ గ్యాస్ ఫర్ అస్. అది ఆక్సిజన్ అనుకోండి, అది మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత దాకా కావాల్సిందేగా. సో దట్స్ హౌ ఇట్ గోస్ ఆన్. ఆక్సిజన్ ఇస్ డిఫరెంట్, ఓజోన్ ఇస్ డిఫరెంట్. ఆక్సిజన్ ఇస్ పార్ట్ ఆఫ్ అస్, ఆక్సిజన్ ఇస్ లైఫ్. యా సార్, ప్రధానంగా ఇది ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు మీరు చెప్పండి? స్టేబుల్ కండిషన్స్, నాన్ స్టేబుల్ కండిషన్స్ అంటామండి. సో పీపుల్ లైక్ కొంతమందికి షీజర్స్ అంటాం కదా, ఫిట్స్, అలాంటి వాళ్ళు సూట్ కారు. పీపుల్ హ్యావింగ్ వీక్ లంగ్స్ ఆల్స్ లైక్ లంగ్ కండిషన్స్, పల్మనరీ కండిషన్స్ ఉంటాయి కదా, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, వాళ్ళు నాట్ సూటబుల్. పీపుల్ విత్ అన్స్టేబుల్ న్యూరలాజికల్ కండిషన్స్, అలాంటి వాళ్ళకి సూట్ కాదు. అది కాకుండా వేరియస్ అదర్ హై బీపీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అలాంటి అన్స్టేబుల్ కండిషన్స్కి ఇది సూట్ కాదు. సార్, అనేక సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉంటాయి. మీ దృష్టిలో ఉన్నంత వరకు కొన్ని సర్వే రిపోర్ట్స్ మాకు కూడా చెప్పండి. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ పర్సన్స్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, దేశంలోని ప్రధాన నగరాలలో
మనుషులలో ఎంత శాతం ఆక్సిజన్ మాత్రమే ఉందని చెప్పి ఏం చెప్తున్నారు? అలా చెప్పడం కష్టం అండి. సో అప్పుడు ఏంటంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో నార్మల్ పర్ మినిట్ ఎంత క్యాల్కులేషన్ అంటే ఎంత ఆక్సిజన్ మనం పీల్చుకుంటామని ఆ వాల్యూ మనం మాట్లాడుకుంటే 200 to 250 ml పర్ మినిట్ అంత మనం నార్మల్ పీల్చుకుంటాం. దట్స్ అన్ యావరేజ్. అది కాకుండా మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే దట్ సంథింగ్ కాల్డ్ MET మెటబాలిక్ ఈక్వివలెంట్ అంటాము. అది క్యాల్కులేషన్ లేదా యావరేజ్ వాల్యూ ఎలా అంటే 3.5 ml పర్ కేజీ బాడీ వెయిట్ పర్ మినిట్. సో అది నార్మల్. అంత మనం తీసుకోగలిగితే అందించగలిగితే టెస్ట్ చేయించుకున్నది మనకు తెలిస్తే అది నార్మల్. దానికన్నా తక్కువ ఉంటే ఎస్ డెఫినెట్లీ మన అందరికీ ప్రాబ్లం లైక్సే ఏదో ఒక ప్రాబ్లం ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం కావచ్చు, ఫిజికల్ ప్రాబ్లం ఉన్నట్టు. సార్ కరోనా వచ్చిపోయిన తర్వాత చాలామందిలో కూడా అవేర్నెస్ బాగా పెరిగింది హెల్త్ మీద. కాబట్టి ఈ మిషన్కి సంబంధించి కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ప్రధానంగా మీరు ఇచ్చే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం వివరిస్తారు. సో కండిషన్స్ తగ్గట్టు టార్గెట్స్ తగ్గట్టు ఏంటంటే మనం దేని కొరకు తీసుకుంటున్నాము అది ఇంపార్టెంట్ అండి. సో నార్మల్ పర్సనా లేదా అథ్లీటా లేదా మెడికల్ కండిషన్స్నా లేదా జనరల్ ఫిట్నెస్ వెల్నెస్ కోసం అనుకోండి. అందుకే మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి. సో అలా మనం మాట్లాడుకుంటే నార్మల్ పర్సన్ 5 to 10 పర్ సెషన్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి. ప్రజెంట్ మనం మిషన్ వద్దనే ఉన్నాం కాబట్టి వీటి గురించి కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం సార్. ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ఆపరేషన్స్ సంబంధించి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. సో హెచ్బాట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెషర్ అండి. ఎంత ప్రెషర్ నార్మల్ ప్రెషర్ ఎన్వైరన్మెంటల్ ప్రెషర్ కన్నా ఎంత ప్రెషర్ మనం దాంట్లో పెంచగలుగుతున్నాము. సో అదే మీరు చూసుకుంటే ఇక్కడ ATA అని ఉంది. దీని అర్థం ఏంటంటే అట్మాస్ఫియరిక్ అబ్సల్యూట్, అంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎంతవరకు మనము ఆ ప్రెషర్ పెంచేసి మనం ఆక్సిజన్ అందిస్తున్నాము. సో నార్మల్ కండిషన్స్ అనుకోండి మనకి ఎఫెక్టివ్నెస్ కావాలంటే 1.5 to 2.5 సరిపోద్ది. అదే లేదు క్లినికల్ కండిషన్స్ కావాలంటే మినిమమ్ ఆఫ్ 1.5 to 3 ATA అంటాము. సో అంత ప్రెషర్ ఉంటేనే ఆ ఆక్సిజన్ మన బాడీలో ఇంకా పెనెంట్రేట్ అయ్యి ఆ ఎఫెక్ట్స్ మనకు తెలుస్తుంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో దీనికి ఏంటంటే సెట్టింగ్ వాల్ ఎంత ప్రెషర్ కావాలో మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు. అలానే కొంతమందికి లోపల ఏంటంటే కొద్దిగా లైక్సే క్లోజ్ చేంబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేడిలాగా అనిపించవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే వెంటిలేషన్ అంటే ఉన్న లోపల గ్యాసెస్ని కొద్దిగా బయటికి పంపించడము. దాంతోపాటు క్లోజ్ చేంబర్ కాబట్టి పేషెంట్ మనతో మాట్లాడాలిగా, మనం మాట్లాడాలి. సో దాన్ని మనం యూస్ చేసుకుంటా పేషెంట్ని కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటా ఎలా ఉంది ఏంటి తెలుసుకొని ఆ ప్రెషర్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంటాము. సార్ దీంతో పాటుగా పేషెంట్ ఎంతసేపు సీటింగ్ దీంతో వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? కండిషన్ తగ్గట్టు మినిమం 30 minutes to 2.5 hours అండి. సో అరగంట నుంచి 2-2.5 గంటలు ఉంటేనే కండిషన్ తగ్గట్టు మనకు ఆ బెనిఫిట్ అందుతుంది. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏదైతే పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రోగాల బారిన కూడా ప్రజలు ఎక్కువగా రోగాల బారిన పడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఆక్సిజన్ లెవెల్స్ సాధారణంగా పట్టణీకరణ పెరుగుతుందంటే చెట్లు నరికివేత అనేది కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు కూడా తక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోగాలను తగ్గించుకోవడానికి అనేక మార్గాలకు సంబంధించి కావచ్చు అనేక యంత్రాలు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ హెచ్బోట్ సంబంధించి కూడా ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం మీద సమయం టీవీ మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం పైన కథనం.